నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బీక్టాకు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ స్పీక్కు చేరుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అంట నేతల మధ్య డైలాగుల వార్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లాకు కక్షగట్టి నిధులు విడుదల చేయని రేవంత్ ఈ జిల్లాకు ఏ ముఖం పెట్టుకొని వస్తుండంటూ ఘాటు విమర్శలు గురిపించారు. నర్మెట్ట గ్రామంలో ఇప్పటి వరకు 350 మంది రైతులకు రుణమాఫీ కూడా చేయలేదని నిప్పులు చెరిగారు. శ్రమ మాది శిలాపలకవు మీవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 సీజన్ల రైతు బంధు వడగళ్లతో పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. కానీ హరీష్ రావు హాట్ కామెంట్స్ చేసిన తరుణంలో రేవంత్ టూర్పై సర్వత్రా చర్చలు నెలకొంటున్నాయి. ఈ అంశంపై ఇవాటి బిగ్టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్టాక్లో పాల్గొంటున్నారు నారపరాజు నరసింహరావు గారు, విశ్లేషకులు, అదేవిధంగా బొమ్మమేరి రామూర్తి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, గంగాపురం వెంకరెడ్డి గారు, బీజేపీ మేధావుల ఫోరం కన్వీనర్, అదేవిధంగా అంబటి జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా నరసింహరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నరసింహరావు గారు, మనం రోజుల తరబడి చూస్తున్నాం, రాజకీయం ఒక హాట్ కామెంట్లుగా మారుతున్న చర్చలు ఉన్నాయి. కానీ ఈ మధ్య రైతులకు కావచ్చు, విద్యావేత్తలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, చాలా అంటే మొన్న పెట్టిన బడ్జెట్తో పాటు, అంటే నిన్న పెట్టిన బడ్జెట్తో పాటు సర్వత్రా కొంత ఉత్కంఠ నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే నర్మెట్టకు గ్రామంలో ఇప్పటి వరకు 350 మందికి రైతు బంధు 350 మందికి ఇచ్చారు, ఎగవేశారు. సగం మందికి 49% మాత్రం ఇచ్చారు, మిగతా వారికి ఇవ్వలేదు. కానీ ఇదంతా కూడా ఒక కావాలని కక్ష కట్టిరు, నిధులు కూడా ఆపిరు మా జిల్లాకి, సిద్దిపేట జిల్లాకి. ఎందుకు అని, ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నావు, ఎవరున్నారని వస్తున్నావు, పోనీ నీకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నా కానీ ఎవరున్నా కానీ ఆ జిల్లాకు ఆ నియోజకవర్గాలు నిధులు చేయాలి కదా, ఎందుకని చేయట్లేదు? ఈ నేపథ్యంలోనే ఈ గ్రామం ఇప్పటివరకు 300 మందికి మాత్రం రుణమాఫీ కాకుండా చేయలేదని కూడా నిపుణులు చెప్పారు. కానీ శిలాపలకాల మీద అతను చేసిన కామెంట్లు, ఎందుకంటే శ్రమ మాది శిలాపలకాలు మీది, అంటే మేము కష్టపడి కట్టిన బిల్డింగ్లు మీరు ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేయడము, ఇలాంటి రేపు ఆయిల్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఆ నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళు జల్లుకో వచ్చిన తర్వాత ఆ పాపం సగమైన పోతుంది అంటారు. ఎలా చూడొచ్చండి మరి దీనిపైన? రాజమౌళి గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభ సాయంత్రం. సహజంగా రాజకీయాలు అనేటువంటివి విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటిది ఎన్నికల ముందు చేస్తే దానికి ఒక అందం, దాని మీద మనం చర్చ పెట్టుకుంటే దీనికి ఒక సబబు. కానీ ఈ నిత్యం ఏమైపోతుందంటే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పాజిటివ్గా స్పందించాల్సినటువంటి విషయంలో సకారాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ, ఎక్కడైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ప్రశంసిస్తూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విమర్శించాల్సినటువంటి ప్రతిపక్షం కూడా ఆ రకమైనటువంటి పాత్రను పోషించట్లేదు, దురదృష్టవశాత్తు. అధికార పక్షాన్ని చూసుకున్నట్లయితే అధికార పక్షం వైపు నుంచి కూడా ఆ రకమైనటువంటి అభిప్రాయమే కనపడుతుంది మనకు. వీళ్ళని ఎంత అనగదొక్కితే మళ్ళీ మనం రెండోసారి అధికారంలో ఉంటాం అనేటువంటి ఆలోచన కనపడుతున్నట్టు. అంటే ఇది ఒక ప్రజాస్వామ్యం, మనకు దీన్ని ఒక బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. అధికార పక్షం వాళ్ళకేమో కొంచెం వాళ్ళు బాధ్యతలో ఉన్నారు, పదవుల్లో ఉన్నారు కాబట్టి, అధికారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకు ఇంకొంచెం ప్రతిపక్షంతో కంపేర్ చేసుకుంటే ఇంకొక మెట్టు పరిణితి చెందినట్లుగా వాళ్ళు మనకు కనిపించాలి. కానీ వాళ్ళు ఆచరణలో కానీ, ఇస్తున్నటువంటి హామీల్లో కానీ, లేకపోతే చేస్తున్నటువంటి పనులలో కానీ అధికార పక్షం కనిపించట్లేదు. ప్రతిపక్షం కూడా ఎక్కడుంది అంటే వాళ్ళు ఇంకా చాలా డౌన్ ఫాల్లో ఉన్నట్లే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి, ఇందాక మీరు స్టార్టింగ్ లో మీ ప్రారంభంలో శ్రమ మాది శిలాఫలకాల మీదే అన్నారు సార్. ఇక్కడ సారీ టు సే, శ్రమ ఎవరిది కాదు, శిలాఫలకాలు ఎవరి కాదు, ఇదంతా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటివి. ఈ కాన్సెప్ట్ రాజకీయ పార్టీల్లో వచ్చినట్లయితే అసలు ఈ రకమైనటువంటి చర్చలు మనం పెట్టుకోకుండా ఉంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మన 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 ఒక 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి మనం రాష్ట్ర రాజకీయాలను చూసినట్లయితే
అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ, వ్యక్తి సెంట్రిక్ గా రాజకీయాలు అనేటువంటిది, ముఖ్యమంత్రి సెంట్రిక్ గా అభివృద్ధి అనేటువంటిది జరుగుతుండటం అనేటువంటిది చూసాం. అంతకు ముందు మనం వెళ్ళినట్లయితే ఈ రకమైనటువంటి ధోరణి మనకు కనిపించలేదు. ఒకవేళ ఏదైనా ఆ లోపల ఏమైనా ఉంటుందేమో కానీ, అంటే నేను పీవీఆర్కే పుస్తకం, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పీవీఆర్కే గారి పుస్తకం చదివాను. దాంట్లో జలగ వెంగళరావు గారు ఖమ్మం జిల్లా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా మీద ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినటువంటి విషయం వాస్తవం అంగీకరించాలి. కానీ ఇప్పుడు మనం 99 నుంచి చూస్తున్నటువంటి దానికేనో ఆ రోజు ఆయన పెట్టినటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను ఆ పుస్తకం చదివినాను కాబట్టి చెప్తున్నాను. 99లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే కుప్పం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడము, రాజశేఖర రెడ్డి కడప జిల్లా మీద, పులివెందుల మీద ఎక్కువ పెట్టడం ఇక తర్వాత అసలు ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అయితే మనం ఇదే ఛానల్లో మనం 2014 తర్వాత నుంచి మనం చాలా సార్లు గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం చాలా చర్చించుకున్నాం. అట్లాగే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈ విషయంలో విమర్శలు కూడా మన ముందు మన డయాస్ లో చేశాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా అదే విమర్శలు ఎదుర్కొంటుంది. దురదృష్టవశాత్తు సహజంగా ఇప్పుడు మనం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే బీఆర్ఎస్ చేసినటువంటి తప్పు పనులను బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చింది. సహజంగా ఎవరైనా అంతే చేస్తారు. బీఆర్ఎస్ మంచిగా చేసింది అనుకోండి, బీఆర్ఎస్ కంటిన్యూ అయ్యేది. బీఆర్ఎస్ కంటిన్యూ కాలేదు కాబట్టి మనలాంటి వాళ్ళం ఏమనుకుంటాం, బీఆర్ఎస్ కొన్ని తప్పులు చేసింది, ఆ తప్పులు ఈ ప్రభుత్వం ఈ టర్మ్ లో జరగకుండా వీళ్ళు జాగ్రత్త పడతారనేటువంటిది అనుకుని మనం వాళ్ళకి అధికారం అప్పగించాం. బట్ వీళ్ళు కూడా కొన్ని ఏరియాస్ చూసినట్లయితే, నేను మొత్తం పొలిటికల్ చేసి మాట్లాడలేదు, నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి పర్యటనే ఉంది. ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నటువంటి దాంట్లో మనకు నా నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధులన్నీ ఆపేశారు అన్నారు. మరి నిజంగా ఎట్లా ఆపేశారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి, ఆధారాలతో సహా. మనం మామూలుగా బయటతో చెప్పుకున్నట్లయితే సరే, మీకు ఇన్ని నిధులు ఆపేసినప్పటికీ కూడా రేపు మళ్ళీ ముఖ్యమంత్రి మీ నియోజకవర్గానికి వస్తున్నారు. ఒక సంబంధించినటువంటి మన ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాని ద్వారా మీ నియోజకవర్గానికి, మీ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళకే ప్రయోజనం మొట్టమొదట ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీన్ని పాజిటివ్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీళ్ళు పాజిటివ్ చూడకుండా ఏం చేస్తున్నారు, మాకు ఇంతవరకు నిధులు ఇవ్వలేదు, ఈ ముఖ్యమంత్రి ఎట్లా వస్తాడు ఈ నియోజకవర్గానికి, మేము నిరసనలు చేస్తాము, ర్యాలీలు చేస్తాము అనేటువంటిది మళ్ళీ ఇది ఒక విమర్శాత్మకమైనటువంటి, నకారాత్మకమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాజకీయ పార్టీలకు మంచిది కాదు. ప్రభుత్వం చేసేటువంటి ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా విమర్శలు చేసుకోవాలనుకుంటే మనకు అసెంబ్లీ జరుగుతుంది, చక్కగా అసెంబ్లీకి వెళ్ళి అటెండ్ అయ్యి వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని అసెంబ్లీలో మాట్లాడటం ద్వారా ప్రజల ముందుకు తమ యొక్క వాణిని వినిపించినట్లయితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము అడ్డుకుంటాం అనేటువంటిది ఈ ధోరణి ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మంచిది కాదు, ఏ రాజకీయ పార్టీ. రైట్. నిజంగానే శ్రమ మాది శిలాపలకాలు మీవా అంటూ ఆగ్రహం చేసిన వ్యక్తి హరీష్ రావు. నిజంగానే అతని జిల్లాకి ఇవ్వవలసిన నిధులు ఇవ్వట్లేదా, ఆపారా అని. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. ఎస్, హరీష్ రావు కామెంట్లు వాస్తవానికి అతను చాలా ఆవేశంతో కూడా నిప్పులు చెరిగారు. శ్రమ మాది శిలాపలకం మీవా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే నా నియోజకవర్గంలో వాస్తవానికి ఒక గ్రామంలో 350 మందికి మాత్రమే ఇచ్చారు, మిగతా వారికి ఇవ్వలేదు. అంటే 49% మాత్రమే రైతు బంధు పడ్డది, మిగతా వారికి పడలేదు. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సినవి కూడా ఎప్పుడు ఇవ్వట్లేదు. శ్రమ మాది శిలాపలకాలు మీవి, మీరు ఓపెన్ చేసే రిబ్బన్ కటింగ్ చేసే ఆ 2 కూడా మేము కట్టినయే. ఇవన్నీ కూడా చేస్తే కూలేశ్వరం అన్నారు. ఆ కాళేశ్వరం వాటర్నే రేపు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి కూడా వాడతారు. అప్పుడన్నా నీళ్లు చల్లుకోండి, మీరు చేసిన పాపాలు సగమైన పోతాయి అంటున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పాపాలు చేసిందా? శ్రమ మాత్రం బీఆర్ఎస్ది, శిలాపలకాలు మాత్రం వీర్య, అంటే సొమ్మొక్కరిది సోకొక్కరిదిలాగా వ్యవహరిస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చండి మరి? ఇప్పుడు రాజబాబు గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అడిగిన ప్రశ్న అనేటువంటిది హరీష్ రావు గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటిది సిద్దిపేట కేంద్రంగా అనేటువంటిది మనకు మీడియాలో వస్తున్నటువంటి కథనాల్లో ఒక భాగం. ఇప్పుడు మా శిలా పథకాలు, మా డబ్బులు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఉండదండి. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, అది ప్రజల డబ్బు
ప్రజల కోసం ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయవలసినటువంటి కార్యక్రమం. కాబట్టి హరీష్ రావు గారు తనదేదో సొంతంగా ఆస్తులు ఇస్తున్నాను నా అప్పులు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది అది పద్ధతి కాదు. మీరేదైనా రైతులకు సంబంధించి రైతు బంధు ఇవ్వలేదు, ఇంకా సౌకర్యాలు ఇవ్వలేదు, లేకపోతే ఉన్న ప్రాజెక్టు ఇంత గతంలో మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులు వాటిని రద్దు చేస్తే వాటి మీద ఆయన ఆ ప్రాంత శాసనసభ్యుడిగా పార్టీ ప్రతినిధిగా మాట్లాడేటువంటి హక్కు ఆయనకు ఉంటుంది తప్ప ఇదేదో మా సొమ్ము అనేటువంటిది అనేటువంటి సొమ్ము ఏ రాజకీయ పార్టీ ఏ ప్రతినిధి కూడా వర్తించదు. ఇది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం. పోతే రెండవది, ఇంతకుముందు చెప్పినట్టుగా కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఏంటంటే ప్రాంతీయ అసమానతలను పురికొల్పేటువంటి పద్ధతి లోపల అధికారంలో ఉన్నటువంటి పార్టీలు గత కొంతకాలం నుంచి విచ్చలవిడిగా నిర్ణయాలు చేయడం అనేది జరుగుతుంది. నేను చాలామంది చీఫ్ మినిస్టర్లను చూశాను. రాజమౌళి గారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారిని చూశాను. ఆయన 2 టర్ములు మా రంగారెడ్డి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి 2 టర్ములు సీఎంగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీ కూడా మంజూరు చేసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఒక్క డిగ్రీ కాలేజీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాకి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అనేటువంటిది మంజూరైంది తప్ప చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. అంటే వాళ్ళ ఒక పద్ధతిలో కొన్ని విలువల మీద ఆధారపడి పరిపాలన కొనసాగేది. ఇప్పుడు తనకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు జిల్లాలకు తన బంధువులకు ఏదైనా సహాయం చేస్తే విమర్శలు వస్తాయి అన్నటువంటి సన్నని గీత అధికారానికి చేసేటువంటి సహకారానికి మధ్యన ఉండేటువంటి కనిపించినటువంటి సన్నని గీతను గతంలో ఉండేటువంటి చాలామంది ముఖ్యమంత్రులు పాటించినటువంటి సందర్భాలు చూసాం. ఇంతకుముందు కృష్ణారావు చెప్పినట్టుగా ఏంటంటే అది పక్కకు పెట్టి జలగ వెంకటరావు గారు ఖమ్మం కేంద్రంగా చాలా ప్రాజెక్టులు చాలా ఇండస్ట్రీస్ చేసినటువంటిది నేను చూడడం జరిగినటువంటిది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టుగా ఏంటంటే గజ్వేలు, సిరిసిల్ల, మరి సిద్దిపేట వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక అభివృద్ధి నమూనా పథకాలను వీళ్ళు అమలు చేసుకోవడం జరిగింది. నేనేమంటున్నా అంటే అదే పద్ధతిలో కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. కొడంగల్కు సంబంధించి డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసినారు. కొడంగల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటిది రకరకాలుగా అనేక ప్రాజెక్టులు, అనేక విద్యాలయాలు అక్కడ తీసుకుపోవడం జరుగుతున్నటువంటిది. నేను ఏమడుగుతున్నా రాజమౌళి గారు అంటే చేయొద్దని అనడం లేదు. కాకపోతే మనకు అధికారం ఉన్నాం కాబట్టి కనీసం మనం రేపు ఎమ్మెల్యే పార్టీ ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అనేటువంటి పద్ధతిలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నటువంటి పాక్షిక ధోరణి ఏదైతే ఉందో, ఒక ప్రాంతం పట్ల ఉండేటువంటి అభిమానం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో ఖండించవలసిందే. మిగతా ప్రాంతాలకు ఏమైందండి? నేను అడుగుతాను ప్రశ్న. నేను రంగారెడ్డి జిల్లావని, మా మహేశ్వరం ప్రాంతం కానీ ఇతర రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మేడ్చలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల నుంచి సుమారుగా రాష్ట్ర ఖజానాకు 40% ఆదాయాలు వస్తాయండి. అది మద్యంలో వస్తుందా, రిజిస్ట్రేషన్ రేట్లు వస్తుందా, రకరకాలు కాదు. మరి మాకు ఇచ్చినటువంటిది ఏంటి చెప్పండి? ఏ ఆఫీస్ అన్నా సరిగ్గా ఉందా? ఏ ఎంఆర్ఓ ఆఫీస్ అన్నా కట్టారా? ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్నా సరిగ్గా కట్టారా? వాళ్ళ మహిళలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే మా మహేశ్వరంలో నిన్న మొన్న ఏదో ఒక రెంట్కి నిర్మాణం చేసినటువంటిది, మహిళలు టాయిలెట్కి వెళ్ళేటువంటి, వాష్రూమ్కి వెళ్ళేటువంటి పరిస్థితి అనేటువంటిది గంటల తరబడి ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎవరి సొత్తు కాదు, ఒక ప్రాంతాన్ని తమ యొక్క వ్యక్తిగత రాజకీయాల కోసం అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను మరి నిన్న మొన్న మనం చూసాము. రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, మా ఆరుమూరికి ఎందుకు ఇవ్వరు అని ఆయన అడగడం జరిగినటువంటిది. కాబట్టి వెంకటరెడ్డి గారు అంటే ఇందులో గమనించాల్సి ఎవరి ఇంట్లోకి ఎవరు సొంతదో కాదు నేను అనేది. అప్పుడు మా ప్రభుత్వంలో మేము చేసిన పనులు ఇప్పుడు మీరు చేసినట్టుగా శిలాపలకలు ఓపెన్ చేస్తున్నారు, రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు అనేది మాత్రమే. ఇది ఎవరి ఇంట్లో ఎవరిదో కదా. అయ్యస్ అది అంటే అప్పుడు అప్పులు చేసి అన్ని కొప్పులు పెట్టారు అనే వచ్చింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించింది ఉండొచ్చు. అప్పులు చేసినారా, వాళ్ళు అప్పులు చేసినారా, వీళ్ళంతా సుఖం కాదు కదా. నిన్న వచ్చిన బడ్జెట్లో వీళ్ళు 3 లక్షల పైన అప్పులు చేసినామని చెప్తున్నారు. వాళ్ళు అప్పులు చేసినారు. అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం లేదు, ఎవరినే పరిస్థితి లేదు. విపరీతంగా అప్పులు చేయడమే కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకుంది. రీస్ట్రక్చర్ చేయడం వల్ల ఏమైంది? వడ్డీ రేటు తగ్గుతున్నటువంటి పరిస్థితి, చెల్లించే కాలం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఆ విషయంలో వీళ్ళు అనేటువంటిది ఏమీ లేదు, దొందు కిందనే లెక్క. కాబట్టి మా ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తప్పండి. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరు వచ్చినా, రేపు బీజేపీ వచ్చినా మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అనేది వీల్లేదు. ఆ రకంగా ఉండదు, ఎక్కడ అంటే అంత ప్రభుత్వం అంతా ఒకటే అంటారా? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతా ఒకటే అంటారా? ఏ ప్రభుత్వం అయినా కంటిన్యూస్ ప్రాసెస్ ప్రాసెస్ అనేది కరెక్టే అండి. మా ప్రభుత్వంలో రైతులకు ఇలాంటి న్యాయం చేశాము, మీ ప్రభుత్వంలో చేయలేకపోయాం అనేది కొంత వెర్వేడ్ వస్తుంది. అట్లా మా ప్రభుత్వం అనేది అంటే మేము అంటే మా ప్రభుత్వం చేశారండి. ఎవరి ఇంట్లో చేయాలి కదా, చెయ్యాలనే ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చుని పెట్టారు. చేసి రాలేదా అని ప్రజలు నిర్వహిస్తారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి రేపు తీర్పు చెప్తారు. నేను అనేది కాదు. ఇప్పుడు సొంత డబ్బులు ఇచ్చినట్టుగా, సొంత ఏదో త్యాగం చేసినట్టుగా మీకు అన్ని రకాల సకల సౌకర్యాలు మీరు తీసుకుంటున్నారండి. మీ మీద పెడుతున్నటువంటి ఖర్చు ప్రజల డబ్బు కోట్ల రూపాయల్లో ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి సౌకర్యాలు, ప్రోటోకాల్ అనేటువంటిది మీరే చేయడానికే ఉన్నారండి.
మీరు చేయడానికే ఉన్నారు, చేసింది చెప్పకండి, చెయ్యంది చెప్పండి, ఏ పార్టీ అయినా కూడా. అది గొప్పతనం. కాబట్టి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఆయన రేపు మాట్లాడతాడు, ఇక దాడి పెడతాడు. ఇదే నా ప్రజాస్వామ్యంలో ఉండవలసినటువంటి పరిస్థితి. అభివృద్ధి కోణం లోపల రాష్ట్రానికి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతి లోపల అభివృద్ధి నమూనాను రూపొందించాలనేటువంటి దాన్ని నేను కనపడుతుంది. 18,000 కోట్ల రూపాయలు రైతు బంధు కన్నారు. గత బడ్జెట్లో కూడా 18,000 కోట్ల రూపాయలు ఉంది రాజమౌళి గారు. ఒక పైసా ఇవ్వలే వాళ్ళు. ఏదో ఇస్తే 4-5 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, ఈ నాలుగు ఎగ్గొట్టినారు. ఇప్పుడు అదే పద్ధతిలో జరుగుతున్నటువంటిది. కాబట్టి ఆ విషయాలు చెప్పండి. మీరు మేనిఫెస్టోలో చెప్పినది ఏంటని చెప్పాలా. కాబట్టి ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్లనే ప్రజలు వాళ్ళని ఓడించడం జరిగింది. అదే పద్ధతి లోపల, అదే వేగం లోపల, అదే ఆలోచనలతోని, అదే పద్ధతి లోపల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో కానీ గతంలో చాలా ఇబ్బంది పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ నిర్ణయం ఏం చేసింది చెప్పండి. ఏం చెప్తారు చెప్పండి. మీరు రకరకాలుగా దారాన్ని నాగేంద్ర కేసులు ఏం సమర్థించుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? చెప్పడానికి కాదు ఆర్గ్యుమెంట్. ప్రజల్లో నిక్షిప్తంగా భావం అనేటువంటి నిక్షిప్త ఆల్రెడీ చెప్పారు కదా, ఆల్రెడీ స్పీకర్ ఇచ్చింది కదా క్లియర్ చిట్, పార్టీ మారలేదు అని. దాని మీద ఇప్పుడు ఆ క్లియర్ చిట్ ఇచ్చిన దాని మీద కూడా క్లియర్ చిట్ ఇచ్చిన దాని మీద కూడా పోతున్నారు. స్పీకర్ ఇచ్చినంత మాత్రం చేత అది వాస్తవం అనుకుంటే పొరపాటు అండి. సో స్పీకర్ ఏదైనా ఫైనల్ ఇస్ ద స్పీకర్ కదా. మాకు స్వేచ్ఛ ఉంది దాని గురించి మాట్లాడేది. ప్రజలకు నిర్ణయించుకునేటువంటి హక్కు ఉంది. రైట్, అది తప్పు అనేది ప్రజలు. ఇవాళ మా మహేశ్వర రెడ్డి గారు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసినారు దాని మీద, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మండే నాడు హియరింగ్ వస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద బీఆర్ఎస్ కూడా పోయింది. కానీ ఏమన్నా మా కేసు మేము చెప్తున్నాం, వాళ్ళ కేసు వాళ్ళకి అనవసరం, మాకు అనవసరం కాదు. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంది, ప్రజాస్వామ్య పరిరక్షణ లోపల, పార్టీ ఫిరాయింపుల లోపల కేసీఆర్ చేసినటువంటి తప్పులకు 10 రెట్లు తప్పులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి వీళ్ళు ప్రజలను ఎన్నుకున్నది, ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చుండబెట్టింది అభివృద్ధి కోసం. కాబట్టి అది నా ప్రభుత్వం అనడానికి కానీ లేదు, మా డబ్బులు మా శిలా పథకాలు అనడానికి లేదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అనడానికి వీల్లేదు. మీకు ప్రజల డబ్బు, ప్రజల నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు, ప్రజల సొమ్ము. కాబట్టి రాజకీయాల విమర్శల కోసం చేసి ఉండొచ్చు. ఆ రెండు పార్టీలు కూడా ఒక అవగాహన లోపల, అండర్స్టాండింగ్ లోపల మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తప్ప అసలు నైతికంగా బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల లోపల, ఎందుకంటే 9.5 సంవత్సరాలు పాలించిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పాలనకు ప్రజలు తీర్పిచ్చినారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలుగా వీలు చేస్తున్నటువంటి దానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతారు. దాంట్లో ఏమీ సందేహం లేదు. ప్రజలు అవసరమైనప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా ఎవరికి అనుకూలంగా ఉండాలి, ఎవరికి ఇంట్లో కూర్చుండబెట్టాలి అనేటువంటి దాని మీద ప్రజాస్వామ్యంలో భారత చరిత్రలో లిఖించబడింది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదే పెద్ద హెమాహెమీలు ఓడిపోయినారు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కుప్పగూలి ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటిది. సామాన్యులు పెద్ద నాయకులను ఓడించిన సందర్భం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేటువంటి ఒకే ఒక ఓటు ఆయుధం, దాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి 2 పార్టీలు అనుసరిస్తున్నటువంటి అవగాహన, అసలు కేసులు లేవు, అవినీతి కేసులు లేవు, ఒక కేసు బయటకు వస్తలేదు. ఈ కార్ రేసింగ్ ఎందుకు బయటకు వస్తలేదు చెప్పండి? అన్నీ రెడీ ఉండి కూడా కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఉండేటువంటి లోపాయకారి ఒప్పందం ప్రకారంగా ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వు తిట్టు, నేను తిట్టు, నువ్వు తిట్టు, మన ఇద్దరు ఉండాలా, లైవ్లో ఫ్రంట్ లైన్లో ఉండాలా. ప్రజలు మన గురించి మాట్లాడారు. ప్రజలంతా పిచ్చర్లు కాదు. వాళ్ళని చూసినారు, మిమ్మల్ని చూసినారు. అవకాశం కోసం, కొత్త పార్టీ కోసము, అంటే భారతీయ జనతా పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నట్టు ఒక సందర్భాన్ని మనం అంత తొందరగా మర్చిపోవడానికి వీల్లేదనేటువంటిదే నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి. నిజంగానే శ్రమ మాది, శిలాపలకాలు మీవి అంటున్న హరీష్ రావు, ఎంతవరకు హరీష్ రావు మాటలకు జనం కట్టుబడి ఉంటారని జోజిరెడ్డి గారు తప్పకుండా ఇది ఒక్కటి తీసుకున్న తర్వాత మీకే ఎందుకంటే ఆల్రెడీ ఉంది. ఎందుకు టైం లేదు, ఇంకా చాలా ఉంది. ఓకే ఇలా, ఎందుకంటే గవర్నమెంట్ ఇస్ ద మనిషి కాబట్టి మిమ్మల్ని లాస్ట్ ఎందుకంటే వీళ్ళ వర్షాన్ని తిన్నారు. సో ఓకే, జోజిరెడ్డి గారు, రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నర్మెట్టలో ఓపెన్ చేయబోతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి, అందులో రైతు బంధు, ఈ రైతు బంధుకు సంబంధించి కావచ్చు, 2 శిలాపలకాలకు సంబంధించి కావచ్చు, ఆ రిబ్బన్ కట్ చేయన్నాడు, 2 మన వీటికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఆగ్రహంగా, ఎందుకంటే హరీష్ రావు ఆగ్రహంగా మాట్లాడాడు. శ్రమ మాది, శిలాపలకాలు మీది, అంటే సొమ్మొక్కడు సొక్కటి టైప్లో. మా గవర్నమెంట్లో అప్పులు తెచ్చారు, కుప్పులు పెట్టారు, ఇంత అప్పులు చేశారు, అంత అప్పులు చేశారు. మీరు చేసిన అప్పులు ఈ 28 నెలల లోపలనే 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు. మేము 7 లక్షల కోట్లు అన్నారు. కానీ ఈ నేపథ్యంలోనే రైతులకు మీరు ఎక్కడ నిండా ముంచారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి వేయలేదు. 49% మాత్రమే రైతు బంధు వేశారు, మిగతా వారికి వేయలేదు. మీరు ఆ భూములు ఈ భూములు అన్నారు, ఏ భూములకు వేయలేదు, నిజంగా సేద్యం చేసేవానికి కూడా వేయలేదు. మీరు చేసిందల్లా 7 ఎకరాల లోపు వేసారు, దాన్ని కనీసం 10 ఎకరాల వరకు, 12 ఎకరాలు, 20 ఎకరాల వాడికి వేయలేదు. నిజంగా రైతులకు కూడా వేయలేదు.
కానీ మీరు చేసేది ఏంటంటే కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు. కాళేశ్వరంను ఇప్పుడు ఇదే కాళేశ్వరాన్ని నిరమించి వాస్తవానికి అంటే కొంత పనిని చేసి ఏదైతే ఒక పిల్లర్ గుంగిపోయిందో ఆ పిల్లర్ని ఇవన్నీ కూడా రిపేర్ చేసి ఆ నీళ్లను తాకట్టు అంటే పంపిణీ చేయాలి. కాళేశ్వరం నీళ్ళే రేపు ఏదైతే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి ఆ నీళ్ళే వస్తాయి కాబట్టి ఆ నీళ్ళైనా చల్లుకోండి, సగం పాపాలు పోతాయి మీరు చేసినాయి అంటున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పాపాలు చేసిందా? రైతులకు మేలు చేయలేదా? ఉపాధి అవకాశాలు ఉద్యోగులకు కావచ్చు ఎవరికి గట్టి ఇవ్వలేదా? అసలు ఉద్యోగాలు ఇవ్వలేదా? రైతులకు మేలే చేయలేదా? ఎలా చూడొచ్చండి? విధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు హరీష్ రావు గారు ముఖ్యమంత్రిని విమర్శించడం కోసము ముఖ్యమంత్రి తన కాన్ఫరెన్స్ కి రావడంలో అభ్యంతరం పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే మనకి ఏం కావాలి అని అడగడంలో తప్పలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది కాదు ఇక్కడ. మన ప్రజల కోసం పనిచేసేందుకు ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కావచ్చు తను. ఇప్పుడు కేసీఆర్ గారు సిద్దిపేట కాన్స్టిట్యున్సీయే, హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యున్సీయే. అందులో అంతకు ముందు మంత్రిగా, కేంద్ర మంత్రిగా సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి తను కేసీఆర్ గారు పనిచేసిండ్రు. తర్వాత హరీష్ రావు గారు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండ్రు వాళ్ళ ప్రభుత్వంలోనే. ఇంకా సిద్దిపేట డెవలప్మెంట్ ఏంటంటే ఇంకా దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళే వెళ్తున్నారు. ఇంకా సిద్దిపేట 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 అంటే రోజుకొక పూత పూసుకుంటారు. వెండే మట్టి నుంచి సిమెంట్, సిమెంట్ నుంచి డాంబర్ నుంచి వెండి నుంచి బంగారం గుర్త పూసుకోపోతున్నారు. ఇప్పటికి కూడా పూర్తి డెవలప్మెంట్ ఏం కాలేదు. సిద్దిపేటని పేరు చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రజల కాడికి వచ్చేటప్పుడు ప్రజలు నిన్న మనం గమనించిన తుమ్మల నాగేశ్వరరావు గారు, స్పీకర్ గారు వాళ్ళు మీటింగ్ లోకి పోతే వాళ్ళు వీళ్ళని జైలు కొట్టుకోవడం, వాళ్ళని జైలు కొట్టుకోవడము, బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళు కొంతమంది జైలు కొట్టడం, బీజేపీ వాళ్ళు తక్కువ అక్కడ గొడవ. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో రెచ్చగొట్టే విధంగా, కొట్లాటలు పెట్టుకునే విధంగా మాట్లాడుకోవడం, కొట్లాటలు పెట్టే విధంగా రెచ్చిపోవడము, జిందాబాద్లు కొట్టుకోవడము, ఇవన్నీ కూడా విమర్శలకు దారిస్తున్నారు. ప్రజలకి ఏమున్నాయి? ఇవాళ వీళ్ళు శిలాఫలకాలు మేము వేసినాం, శిలాఫలకాలు వేసినాం, ఫౌండేషన్ వేసినాం, మరి పూర్తి చేసి అప్పుడే ఓపెనింగ్ చేస్తే అయిపోయేది కదా. ఇలా సిరిసిల్ల ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పినట్టుగా సిరిసిల్ల, గజ్వెల్లు, సిద్దిపేట ఈ 3 కాన్స్టిట్యూన్సీల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళ 3 కాన్స్టిట్యూన్సీల గురించే మాట్లాడుకుంటూ పోతున్నది. ఇవాళ సిరిసిల్లలో కలెక్టరేట్ కట్టారండి, ఎక్కడ చెరువులో. ఇలా గట్టిగా వర్షం పడితే మొత్తం చెరువులోనే ఉంటుంది ఆ కలెక్టరేట్. నాకు గుర్తున్నంత వరకు ట్రాక్టర్లలో కలెక్టర్ బయటకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి. అదే విధంగా వీళ్ళు కట్టే కలెక్టరేట్లు, కరీంనగర్ ఎగ్జాంపుల్, కరీంనగర్ కలెక్టరేట్ తీసుకున్నాం, మంచిగా ఉన్న కలెక్టరేట్ ని కొట్టేసి కొత్తది కడుతున్నారు. ఈ విధంగా ఇష్టారీతిగా ఎవరికి ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తాయి, ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో చేసుకుంటూ పోయి తప్ప మరి డబుల్ బెడ్రూమ్లు పూర్తి బిల్లులు ఇచ్చేసి 95% పూర్తి అయినాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి అదే బీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్ చేసేసి ఆ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తే అయిపోయేది కదా. అట్లా ఇవ్వలేదు. అదే విధంగా రైతు బంధు, రైతు భరోసా వీటి గురించి మాట్లాడుతున్నాం. రైతు బంధు, రైతు భరోసా గురించి ఆ రోజున ఏమైంది? రియల్ ఎస్టేట్ ప్లాట్లకు ఇచ్చిండ్రు, గుట్టలకి, రాళ్లకి అన్నిటికి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొద్దిగా కంట్రోల్కి వచ్చి ఉంటదేమో. ఇప్పుడు నిన్న మీరు ఇంతకుముందు అన్నారు 3.5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు 3.5 లక్షల కోట్లు అప్పు చేసింది వాస్తవం. దాంట్లో దాదాపుగా 3 లక్షల కోట్లు మేము బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి వాడినాము, మిగతా 17,000 కోట్లు 20,000 కోట్లు మేము ప్రజల కోసం వాడినాం అన్నారు. మీరు అసెంబ్లీలో ఉన్నారు కదా, అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించట్లేదు? 3.5 లక్షల కోట్లు మేము అప్పులు తెచ్చిన మీరు ఎక్కడ కట్టిరని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అసెంబ్లీని వదిలేసి ఈ మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడడం కాదు కదా. మీరు ప్రశ్నించాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో ప్రశ్నించేసి దాని మీద జవాబు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ఎడ్యుకేషన్ గురించి కానీ, వైద్యం గురించి కానీ కేటాయింపులు జరగలేదు సరిగ్గా. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇలా కులాల వారిగా స్కూళ్ళని, పిల్లల్ని అందరినీ విడదీసి పాలిస్తున్న మీరు ఇలా ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నప్పుడు హరీష్ రావు గారు కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినప్పుడు వీళ్ళు అదే విధంగా చేశారా? అది కాదు కదా. దానికి కావాల్సిన సిద్దిపేటకి నీకేం తక్కువ ఉన్నాయి, ఏమిస్తే డెవలప్మెంట్ అవుతుందని అడగాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా హరీష్ రావు గారిది. అంతేగాని కాళేశ్వరం 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 అనేదే ఒక బోకస్ అయిపోయింది. దాని మీద ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నది జగం ఎరిగిన సత్యం. దాని మీద బీజేపీ వారు కూడా ఎందుకు దయాసీనులు అయిపోతున్నారో సిబిఐ ఎంక్వైరీ అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఇంతవరకు దాని మీద కూడా బీజేపీ వారు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు. అదేవిధంగా
మిగతాయి కూడా ఎక్కడి కూడా కార్ రేస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు వాళ్ళు ఒక్కటి అనేది అని లేకుండా రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతున్నది. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తలేరండి, ఇంకా కూడా మార్పు రావాలి ప్రజల్లో. ఎందుకంటే ఏం చేసినా అని క్వశ్చన్ చేసే అధికారం కోల్పోతున్నారు ప్రజలు. ప్రజలలో మార్పు రాని ఎవరు ఏం చేయలేము. వాళ్ళు ఇచ్చే పంట, వాళ్ళు ఇచ్చే బోనస్లు అది కాదండి. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎంఎస్పీ ఉంది. ఎంఎస్పీ రేట్ ఫిక్స్ చేసినప్పుడు దానికి అధికంగా ఇచ్చేస్తే ఇవన్నీ సబ్సిడీలు ఇచ్చి ఈ దాన ధర్మాలు చేయడము, ఇష్టారీతిగా అక్కడ డబుల్ బెడ్రూమ్లు అన్ని వదిలేసి ప్రజల సొమ్ముతో కట్టిన డబ్బు అన్ని వదిలేసి ఇలా మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పడము. ఒక ప్రభుత్వం పోతే ఇంకా అవన్నీ పక్కకు పడేయడమేనా? అంటే మీరు శిలాపలకలు వేసారని చెప్పేసి ఓపెనింగ్ చేయొద్దా? దాన్ని కూడా అట్నే వదిలేసి ఇంకో ప్రాజెక్టు మొదలు పెట్టమంటారా? దాని మీద పెట్టిన 90% ఏం చేయమంటున్నారు? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. మీరు అడిగేటప్పుడు ఎవరైనా కూడా లాస్ట్ మినిట్ లో లాస్ట్ 2 సంవత్సరాలలో చేసిన ఎవరు కూడా పూర్తి చేయలేరు. దాన్ని వచ్చే ప్రభుత్వం మీరే రావచ్చు, ఇంకొకరే రావచ్చు, వారి ప్రారంభోత్సవాలు జరుగుతాయి. మళ్ళా రేపు పొద్దున మీ ప్రభుత్వం వస్తుందేమో. ఒకవేళ వస్తే మీరు కూడా మీరు చేసే శంకుస్థాపనలు మీరు ప్రారంభోత్సవం చేసినప్పుడు కూడా వాళ్ళు అట్లే అనుకోవచ్చు కదా. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన మీరు ఓపెనింగ్ చేసుకోలేదా? ఏదైతే ఇప్పుడు మీరు చూస్తే మోడల్ స్కూల్స్ చాలా బిల్డింగ్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఏమైంది? బీఆర్ఎస్ వచ్చింది, వాళ్ళు ఓపెనింగ్ చేశారు, మేమే చేసినామని చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వాలు మారినప్పుడు జరిగేయండి. లాస్ట్ 1 year లో శాంక్షన్స్ ఇస్తారు. ఇంకొక గమ్మ చెప్తాను ఇక్కడ నేను, ఎలక్షన్ టైంలో మీరు ప్రతి నియోజకవర్గంలో కనుక్కోండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఎలక్షన్ కి వచ్చినప్పుడు ప్రతి దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారండి. ప్రతి వాళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చారు. అటు పాస్టర్లకు పిలిచేసి మీ చర్చ్ కట్టుకోండి, మీ కంపౌండ్ వాళ్ళు కట్టుకోండి, మీకు 20 లక్షలు ఇస్తాం, మీకు 10 లక్షలు ఇస్తాం. ఏ ఒక్క ప్రొసీడింగ్ అన్న పాస్ అయ్యి అన్ని దొంగ ప్రొసీడింగ్ ఇచ్చారు కదా మీరు. దాని మీద ప్రశ్న మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఫస్ట్ ఎవరైనా కానీ. అంతే తప్ప వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారనే కాదు. ఇలా రైతు భరోసా ఇవ్వట్లేదు. రైతు భరోసా ఎందుకు ఇవ్వరని నిలదీయండి. యూరియా దొరకట్లేదు, యూరియా ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయండి. అదే విధంగా మీరు అప్పులు తెచ్చిండ్రు, మా అప్పులు కట్టినామంటున్నారు, మేము తెచ్చిన అప్పులు కట్టినామంటున్నారు, వాటి మీద నిలదీయండి. ఎడ్యుకేషన్ కి డబ్బులు కేటాయించట్లేదు, దాని మీద నిలదీయండి. మీకు సిద్దిపేట కావాల్సిన అభివృద్ధి గురించి మాకు ఈ ఫండ్స్ ఇవ్వండి అని అడగండి. మీరు అడిగిన తర్వాత ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదని మీరు ప్రశ్నించండి. అవన్నీ లేవు. ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాం. కాళేశ్వరం కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు అండి. మిషన్ భగీరథ కావచ్చు, అదేవిధంగా మిషన్ కాకతీయ కావచ్చు, ఎన్నో రకాలుగా ప్రజలని మోసం చేసినాయే. మిషన్ కాకతీయ అండి ఎప్పుడు మొదలు పెడతారు? ఏప్రిల్లో మొదలు పెట్టారు. జూన్ ఫస్ట్ వీక్ లేదంటే మే ఎండింగ్ లో మొదలు పెడతారు. అప్పటికి వర్షాలు వచ్చేటప్పటికి టెండర్ అయిపోతుంది, అన్ని అయిపోతే వర్షాలు జేసీబీ పొరపులు పెడతారు. కొద్దిగా మట్టి తీయంగానే దాని బిల్లులు ఎత్తుకోవడం. ఈ విధంగా చూసుకున్న మిషన్ భగీరథ కూడా నాకు తెలిసినంత వరకు కొన్ని 100 ట్యాంకులకి బ్లూ కలర్ వేసేసి పాత ట్యాంకులకి బిల్లులు ఎత్తుకున్నాయి కూడా ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాటిని ఏం మాట్లాడట్లేదు. ఇంతకుముందు నీళ్లు తాగలేదా? 80% నీళ్లు తాగారు. అయినా కూడా వాటిని సరే ఇంకా ప్రజలు పెరుగుతున్నారు, నీళ్ళు అవసరం ఉంది, కానీ దాని మీద జరుగుతున్న అవకతవకల గురించి ఎక్కడ మాట్లాడిన పాపన. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల కోసం ఆలోచించాలి తప్ప ఇది చేసినాం అది చేసినాం ఇవన్నీ కాదండి. ఇక్కడ జరగాల్సింది ఏంటి? ప్రజలకు న్యాయం జరుగుతుందా? విద్యా వ్యవస్థ ఎక్కడ పోతున్నది? విద్యా వ్యవస్థ ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. 12వ తరగతి వరకు 10వ తరగతికి ఎగ్జామ్స్ ఉండవు, 12వ తరగతి వరకు ఒకటే అంటున్నారు. కానీ ఈ 12వ తరగతి వరకు ఒకటే అని చెప్పేసి జీవో ఇచ్చి దాని మీద ఏం చేయదలుచుకున్నారు? దానికి నిధులు ఎక్కడ కేటాయించారు? ఇప్పుడు ఉన్న జూనియర్ కాలేజీల పరిస్థితి ఏంటి? మళ్ళీ వాటి సంగతి ఏంటి? అక్కడ ఉన్న గవర్నమెంట్ వ్యవస్థలలో ప్రతి విలేజ్ లో 3 ఎకరాలు 4 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ స్కూల్స్ కట్టకుండా మళ్ళీ ఎక్కడో 250 కోట్లు 350 కోట్లు పెట్టి కట్టడము ఇవన్నీ అవసరం లేదు. ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా స్కూల్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవాళ బీసీల స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఎస్సీ హాస్టల్స్ కావచ్చు, అదేవిధంగా మైనార్టీ హాస్టల్స్ అన్ని కూడా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నాయి. ఆ రెంటెడ్ బిల్డింగ్ అన్ని కూడా వాటిని ఎక్కడనే పెట్టి కిరాయిలు కట్టలేక ప్రతి సంవత్సరం ఖాళీ చేపించే పరిస్థితి. వాటి గురించి మాట్లాడరు. ఇవన్నీ మాట్లాడకుండా శిలాపలకలు వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు. శిలాపలకలు ఎవరు వేసినా, ఓపెనింగ్ ఎవరు చేసినా అది ప్రజలు కట్టే పన్నులతోటి, ప్రజలు కట్టే ట్యాక్సెస్ తోటి, ప్రజలు కట్టే డబ్బు, ప్రజలు ఇచ్చే డబ్బుతోటే మీరు చేస్తున్నారు తప్ప మీ ఇంట్లోకి ఇంకా సంపాదించుకుంటున్నారు మీరు. కానీ ఇవన్నీ ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదండి. ముఖ్యమంత్రిగా హోదాలో వస్తున్నప్పుడు ఓపెనింగ్ కి సహకరించాల్సిందే. మనకి సిద్దిపేట ప్రజలకు కావాల్సింది ప్రశ్నించాల్సిందే, సిద్దిపేటకు కావాల్సింది అడగాల్సిన బాధ్యత హరీష్ రావు గారిది. అంతేగాని ఒట్టిగా విమర్శలు చేసుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే పనులు చేయొద్దని చెప్పేసి మా ఒపీనియన్. రైట్.
రామచంద్ర గౌడ్ గారు మిమ్మల్ని తీసుకోవచ్చా? ఎందుకంటే ప్రతిపక్షం మాట్లాడే మాటలకు కొద్దిగా మీరు ఎందుకంటే రియాక్షన్ కావాలి కాబట్టి దాని విషయంలో రామూర్తి గారి దగ్గరికి వెళ్దామని చూస్తున్నా. లేదు మీరు చెప్తాను అంటే ఎందుకంటే ఆయన కౌంటర్ ఏమి ఇస్తారు అనేది మీరు తెలియదు, ప్రజలకు ఏం సందేశం ఇస్తారు, అందుకనే బొమ్మరి రామూర్తి గారి దగ్గరికి వెళ్తున్నా. కొంచెం వెయిట్ చేయండి. రామూర్తి గారు నమస్తే. నమస్తే రామూర్తి గారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకే ఈరోజు శిలాఫలకాలకు శంకుస్థాపన చేస్తున్నారు, రిబ్బన్ కట్ చేస్తున్నారు. నిజంగానే ఎప్పుడైతే మా ప్రభుత్వ తీరును ఎండగడుతూ బహిరంగ లేఖలు రాస్తున్నారో అప్పుడే మీ గురించి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేటలోని జిల్లాలోని రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలోనే ఇక్కడికి నర్మెట్ట గ్రామంలో ఆయిల్ ఫామ్కు సంబంధించి కావచ్చు, ఆయిల్ ఫామ్కు కాళేశ్వరం నీళ్ళే వస్తాయి, ఆ నీళ్లు చల్లుకోండి, సగం పాపాలు పోతాయి, లేకుంటే ఇక్కడ రైతు బంధు వేయలేదు, ఓన్లీ 350 మందికి ఇంకా అందలేదు ఆ మండలం లోపల, ఆ గ్రామాల లోపల. ఎప్పుడైనా 49% వేశారు, పూర్తిగా ఎవరికి ఇవ్వలేదు. వేసిందంతా కూడా 3 రైతు బంధు పథకాలకు అంటే మూడు పరిణామాలు వేయలేదు, 2 మాత్రం వేశారు 5టికి. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా అంటే శ్రమ మాది, శిలాఫలకాలు మీ అంటే ఏదైతే సొమ్మొకటిది సోకొకటిది అనే సామెతలో భాగంగానే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అంటే గవర్నమెంటు ఏ రైతుకు కానీ, ఏ నాయకులకు కానీ, ఏ వృద్ధులకు కానీ, ఏ వితంతులకు కానీ, ఏ మహిళలకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదనే అనుసరించాల్సిన వ్యూహమేనా? అంటే హరీష్ రావు మాటల వెనకాల కారణాలు ఏమై ఉన్నాయి? గత ప్రభుత్వంలో మేము చేసిన ఇటుకే మీరు శంకుస్థాపనలు ఎత్తారంటే ఎందుకని అప్పుడు మీరు చేయలేకపోయారు, ఇప్పుడు చేసేవాడికి ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం. మీరు చాలామంది నరసింహారావు గారు మాట్లాడారు, జోజిరెడ్డి గారు మాట్లాడారు, వెంకటరెడ్డి గారు మాట్లాడారు. మీరు కూడా దాదాపు 35 నిమిషాలు అయిపోయింది. వాస్తవాలు కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు కూడా అందరూ విజ్ఞానవంతులే, కొంచెం పెద్దవాళ్ళు కూడా నా వయసు కంటే. రామచంద్ర గౌడ్ గారు మాట్లాడతారు, నాకు సమాధానం కూడా కావాలి ఆయన దగ్గర నుంచి. 100% కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సిద్దిపేట వస్తా అంటున్నాడు, రావచ్చు. చాలా మంది పెద్దలు అన్నట్టు ఎవరు కట్టినా అది ప్రభుత్వం డబ్బులతోటే కడతారు. కానీ ఈయన మాటలకు ఈయన చేసే చేతలకు కౌంటర్ మాట్లాడాల్సిన అవసరం ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి మేము అడగాల్సిన అవసరం ఉన్నది. అసలు మీరు ఏం అభివృద్ధి చేయలేదు, మొత్తం దోసుకు తిన్నారన్న మీరు ఈరోజు మేము శంకుస్థాపన చేసి కట్టించిన ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి వస్తున్నాం అనడం తప్పెట్లయితుంది. నువ్వు వస్తే రా, కానీ నువ్వు ఫస్ట్ చెప్పు, ఇది బీఆర్ఎస్ పార్టీ శంకుస్థాపన చేసింది, ఎన్నో ప్రయాసాలు పడి ఇన్ని ఎకరాలు సేకరించింది, ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో జరిగింది కాబట్టి నేను శంకుస్థాపన చేయడానికి ప్రారంభించడానికి వస్తున్నానని చెప్పాలి. రెండోది ఏమన్నాడు, ఈ రాష్ట్రంలోనే ఉన్న కనపడ్డ దేవునికి మీద ఒట్టేసి ప్రతి ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి చేసిండా? అది అడుగుతున్నాడు హరీష్ రావు గారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే 22,818 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. అంటే దాదాపు 52% రైతులకు రుణమాఫీ కాలేదు. నువ్వు అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసినావు కదా, ఇదే సిద్దిపేట వచ్చి అందరికి రుణమాఫీ చేసిన తర్వాతే నేను వస్తానన్నావు కదా, మరి చేసినవా? ఎట్లా వస్తున్నావు, ఏ మోహం పెట్టుకొని వస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇది తప్ప. అలాగే దాదాపు 1070 కోట్ల వర్కుల పనులు ఆపిండు. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రతి నియోజకవర్గం డెవలప్ కావాలి, అభివృద్ధి కావాలని కోరుకోవాలి. ఇక్కడికి వచ్చిన వెటర్నరీ యూనివర్సిటీని, కాలేజీని నీ కొడంగల్ తీసుకుపోయిన ఒక దొంగవు నువ్వు ఏమి అభివృద్ధి చేస్తావని వస్తుంటావు. నువ్వు వచ్చి అభివృద్ధి చేస్తే అవుతుందా? అయినా నువ్వేమైనా చేస్తావా? ఉన్న వాటినే తరలించుకుపోయేటోడివి, వచ్చిన శాంక్షన్ అయ్యి పనులు నడుస్తున్న వాటిని ఆపిన వాడివి ఈ నియోజకవర్గం రావడం అవసరమా? కాబట్టి ఒకవేళ వస్తే ఇగో రైతులకు క్షమాపణ చెప్పు. నువ్వు ఇస్తా అన్న 2,500 రూపాయలు ఇవ్వలేదు మహిళలకు క్షమాపణ చెప్పు. ముసలి వాళ్లకు, వృద్ధులకు క్షమాపణ చెప్పు. అయ్యా నాకు శాత కాలేదు, మమ్మల్ని క్షమించండి, 2 సంవత్సరాలమైనా మేము దద్దమ్మల్లాగా మూసుకొని ఉంటున్నాం, మేము చేయలేకపోతున్నాం, కాబట్టి మమ్మల్ని క్షమించండి అని క్షమించమని కోరి అప్పుడు వచ్చి అడుగుపెట్టు సిద్దిపేటకు.
ఇదే నువ్వు ఇవాళ రేపు వెళ్తున్న నెరమెట్ట గ్రామంలో 380 మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఒక్క ఊర్లో. మరి వాళ్ళకనే రేపేమన్నా ఆ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? దాదాపు 350 కోట్లు చిల్లర రావాలని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నాను, హరీష్ రావు గారు ఎంత సంకుచిత స్వభావం ఉంటదంటే రేవంత్ రెడ్డికి, ఎంత దుర్మార్గమైన మైండ్ అంటే, ఎంత చిల్లర మైండ్ అంటే, ఎంత కురుస మైండ్ అంటే, అది చెప్పడానికి నేను ఈ మాటలు అంటున్నాను. ఎందుకంటే హరీష్ రావు గారు గెలిచింది 7 సార్లు గెలిచాడు. 7 సార్లు గెలిస్తే 2 సార్లు ఉప ఎన్నికల్లో గెలిచాడు. 2 సార్లు ఉప ఎన్నికల్లో వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేశారు. మరి వాళ్ళ పార్టీ అభ్యర్థుల నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తిని గెలిచినోడు అంటారా, ఓడినోడు అంటారా? 7 సార్లు గెలిస్తే మీరు రాసుకోండి, మీరు చేసుకోండి అంటే గంత కురుసతత్వం, గంత జ్ఞానం లేని తత్వం, గంత సంకుచిత స్వభావం ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దౌర్భాగ్యమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా నువ్వు చేస్తున్నది, నువ్వు చెప్పడానికి, నువ్వు కాళేశ్వరం కాలిపోయింది మొత్తం అదే అయిపోయింది అని అంటారు. చాలా మంది పెద్దలు కూడా మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, జ్ఞానం లేక మాట్లాడుతున్నారో, మరి బుద్ధి లేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. కానీ మరి కాళేశ్వరం కట్టక ముందు ఈ రాష్ట్రంలో 2014కు ముందు ఎన్ని పంటలు పండినాయి, ఇప్పుడు ఎంత పంట వస్తుంది మరి చెప్పాలి కదా వీళ్ళు. ఈ రాష్ట్రంలో ఎన్ని పంటలు వస్తున్నాయి, ఎంత పంట పండుతుంది, ఎన్ని కోట్ల సంపద పెరిగింది, ఎన్ని ఎకరాలు ఇది చెప్పకుండా చెప్పండి మరి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నారు మీరు శాత కాకుండా మూసుకొని ఉండు. నేను మాట్లాడిన నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో 2014 కంటే ముందు ఎంత పంట పండింది, ఇప్పుడు ఎంత పంట పండుతున్నాయి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్లు బారింది, ఎంత పంట పండుతుంది, ఒక లెక్క తీయండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నది కదా, చెప్పండి. ఇగో ఇంత జరుగుతుంది. ఇగో మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు. ఏం మాట్లాడిండు? ఈ దేశానికి గొప్పగా ఈ వ్యవసాయంలో ఎక్కువ పంట పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రం. ఓకే, సంతోషం. మరి నువ్వు వచ్చిన 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అయితే ఒక్క కాలువ తీసినవా, ఒక ప్రాజెక్టు కట్టినవా, ఒక ఫ్యాక్టరీ తెచ్చినవా? ఎట్లా పంటలు పండుతున్నాయి? ఒక యూరియానే సరిగా ఇవ్వలేని దద్దమ్మవు నువ్వు, యూరియాని కూడా సరిగా ఇవ్వలేక సరికిల పడ్డవాడివి, ఒక ఎకరాకి అదనంగా నీళ్లు ఇవ్వని వాడివి. ఎట్లా వచ్చింది అది? మరి మేధావులనే వాళ్ళు మాట్లాడాలి కదా, మేధావులు అనేటువంటి చెప్పాలి కదా. ఇది కేసీఆర్ గారు కట్టించిన వల్లనే, కేసీఆర్ గారు సెలవు వల్లనే ఇట్లా కరెంట్ వచ్చింది, ఇన్ని నీళ్లు వచ్చినాయి, ఇంత పంట పడింది చెప్పాలి కదా. మరి వీళ్ళన్ని లోపల దాచుకొని పైకి కావాలని తిట్టాలని కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రంలో ఎవడన్నా అనకున్నా సిద్దిపేట ప్రజల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్న నాయకుడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు చాలా గొప్పగా. రైట్. నిజంగానే సిద్దిపేటకు హరీష్ రావు చేసిన ఉపకారాలేంటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అపకారాలేంటి? రామచంద్ర గౌడ్ గారు, దళిత బంధు ఇస్తా అన్నాడు. ఒక్క నిమిషం. రామచంద్ర గౌడ్ గారు చెప్పండి సార్. రామచంద్ర గౌడ్, ఏదైతే సిద్దిపేటలో హరీష్ రావు గారు వాడివేరు చర్చ, ఎందుకంటే విలేకరుల సమావేశంలో శ్రమ మాది, శిలాపలకావు మీవా, ఇప్పుడు రేపు ఓపెన్ చేసే శిలాపలకాలు మీ వేసుకున్నారు, మేము మా హయాంలో నిర్మించినవి, అప్పుడు లక్షల కోట్ల అప్పులు చేశామన్నారు, కానీ ఇప్పుడు ఇవంతా కూడా మీరు ఎందుకు ఓపెన్ చేస్తున్నట్టు, మీరు మా దానికి వచ్చిన నేపథ్యంలో మా రైతులను కూడా నట్టేట ముంచారు, ఎవరికి రైతు బంద్ వేయలేదు, ఇక్కడ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు, కానీ మీరు ఓపెన్ చేస్తున్నట్టు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ నీళ్లు కూడా కాళేశ్వరం నుంచి రావాలి, వీటిని పోసుకొని అంటే మీరు నెత్తి మీద చల్లుకోండి, సగం పాపాలు పోతాయంటారు. ఏ పాపం చేశారు సీఎం గారు, ఏ పాపం చేసింది గవర్నమెంటు, ఇలా మాట్లాడడానికి మీరేం ఖండిస్తారు? అసలు ఏంటి, అప్పుడు వాళ్ళు అప్పులు చేశారు, ఇప్పుడు మీరు అప్పులు చేస్తున్నారు అని వాళ్ళు అనేదానికి సమాధానం ఏంటి, అసలు ఎలా చూడొచ్చు? అందరికీ మిత్రులందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ
ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో సేవకులు మాత్రమే వాళ్ళు. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, తెలంగాణ ఉద్యమం పుణ్యాన ఆయన లైఫ్ ఏంది, 2000 కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఏంది, ఈ రోజు ఆస్తులు ఏంది. ఎవరైనా మిత్రులు మాట్లాడుతున్నారు స్వతంత్రంగా గట్టిగా మాట్లాడుతున్నారు, మేము అంతకంటే గట్టిగా మాట్లాడతాం. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించి మాట్లాడండి ఎవరికైనా. నేను చెప్తున్నాను, ఆ ఉద్యమంలో పెట్రోల్ దొరికింది, అగ్గిపెట్టే దొరకలే హరీష్ రావుకు. ఆయన ఎంత నీచుడు అనేది అక్కడ ఆ ప్రజలు అక్కడ చెప్తారు. ఏదో మానసికంగా ప్రజలను ఉత్తేజపరిచి ఉన్నాయి లేని కల్పించుకొని బతుకుతున్నారు వాళ్ళు. అటు హరీష్ రావు, కేసీఆర్, వాళ్ళు ముగ్గురే ఉండరా ప్రపంచంలో, ఇంకా వేరే లేరా? ఇంకోటి, ఈ రోజు కూడా కాళేశ్వరం కూలేశ్వరం అన్నది మేము కాదు, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వాళ్ళు సెంటిమెంట్ గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో ఈఎన్సీ వాళ్ళు, దాని కాంట్రాక్టర్లు ఎంతమంది స్కామ్లు, వేల కోట్ల రూపాయలు బయటకు వచ్చినాయి. వాళ్ళు చేసిన పని దాంట్లో తప్పు గురించి మాట్లాడుతున్నారు, దాంట్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు తప్పి గురించి మాట్లాడడం కూలేశ్వరం అయింది. అది మనం కాదు, అది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి ఓపెన్ గా తెలిసిపోయింది అది కూలిపోతుంది అనేది. దాన్ని మరమ్మతులు చేయడం పద్ధతి, దాన్ని కంప్లీట్ గా చేయడం పద్ధతి. ప్రజలు ఓట్లేసి మీకు గెలిపించి మీకు జీతాలు ఇస్తున్నారు, నెలకు 3-4 లక్షల రూపాయలకు. వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు? నువ్వు కేసీఆర్ గారు ₹1,00,00,000 జీతం తీసుకొని ఇంట్లో అంటున్నావు, చిన్న పిల్లలాగా సంతకం వచ్చి అసెంబ్లీలో వచ్చి సంతకం పెట్టిపోతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. నిజానికి కూడా 27 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో ప్రజలకు అది చేస్తున్నది. దాంట్లో తప్పొప్పులు చేసేదంటే ఇంకా 33 నెలలు ఉంది. 33 నెలల తర్వాత ప్రజలు వాళ్ళని ఏ రకంగా చూపించాలి, కాంగ్రెస్ పార్టీకి ఏ స్థానం ఇస్తుందో చూస్తాం. ఈ రోజు వరకు చూసిన 2023 ఎలక్షన్ల తర్వాత ఏమి ఇస్తున్నది? వాళ్ళకి 0 ఇస్తున్నది. బీఆర్ఎస్ గురించి మాట్లాడితే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కనీసము పద్ధతిగా మాట్లాడు నేర్చుకోండి. వాళ్ళ లైఫ్ లేంది, ఆ రోజు తెలంగాణ రాకుండా వాళ్ళ జీవితాలేంది, ఒకటే కుటుంబము. కవిత గారించి మాట్లాడేదానికి జవాబు చెప్పండి. ఇంకో విషయము, ఈ రోజు కూడా రైతులకు సంబంధించి 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది రుణమాఫీ కోసానికి. దాన్ని డీటెయిల్స్ తీసుకొని అసలు ఖర్చు చేసిండ్రా లేదా దాని గురించి మాట్లాడండి. నువ్వు 18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు, దాంట్లో నీకు తప్పొప్పుల గురించి మాట్లాడండి. దాంట్లో ఏదైనా స్కామ్ ఉంటే మాట్లాడండి, దాని గురించి చెప్పండి. ఇంకోటి, నేను కష్టం నీరటు, నీ కష్టం ఏడున్నది? నువ్వు ఆ రోజు తెలంగాణ రాకముందు మీ లైఫ్ లేని, మీ కుటుంబ లైఫ్ లేంటి, ప్రత్యక్షంగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలది ఎక్కడెక్కడ ఉందో ఆ కేసులు ఎక్కడ ఉన్నాయో ఆ కేసులు వాళ్ళు చూసుకుంటే. మేము మాట్లాడేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇచ్చి ఏ పని చేసినా పని. మీరు ఎలక్షన్ లో ముందు ప్రతి ఒక్కరికి జీవోలు ఇచ్చిండ్రు, ఈ సంఘానికి ఇంత, ఈ కులానికి ఇంత, ఈ సంఘం, అవన్నీ ఏం పని చేస్తాయి? నువ్వు బడ్జెట్ లో కేటాయించి నువ్వు డబ్బులు లేనప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడండి. ఇప్పుడు మనం వచ్చేదంతా ట్యాక్స్ వసూలు, తాగేటోడు కట్టినట్టు తాళ్ళ పన్నట్టు మనం ట్యాక్సీలు వచ్చిన దాంట్లో మనము ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, దాని గురించి మాట్లాడండి. మీరు తప్పు గురించి కాదు, మనకు వచ్చిన రెవెన్యూను బట్టి మనం అన్యాయం చేస్తున్నాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంక్షేమ ఫలాలు చేస్తుందో దాన్ని బట్టే భవిష్యత్తు ఉంటది. భవిష్యత్తు అనేది ఇంకా 33 నెలల తర్వాత చూస్తుంది. 27 నెలలు అవుతుంది. ఈ రోజు రైతులకు సంబంధించి సబ్సిడీ ఇస్తున్నది. మీరు అంటున్నారు యూరియా కొరత ఉంటుంది. ఎక్కడ ఉంది యూరియా కొరత? వాళ్ళందరూ సంతోషంగానే ఉండి మొన్న మీకు ఒక 2 నెలల ముందు ఇచ్చిన రిజల్ట్ చూడండి. సర్పంచ్ ఎలక్షన్ లో ఏ రకంగా ఇచ్చిండ్రు, మున్సిపల్ ఎలక్షన్ లో ఏ రకంగా ఇచ్చిండ్రు, భవిష్యత్తులో ఏదో ఇస్తారు అనేది దాని గురించి ఆలోచన చేయండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైనా స్కాములు చేస్తే, ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడండి. ఈ రోజు వరకు రైతులకు సంబంధించి సబ్సిడీ అనుకోండి, రైతు రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, దాంట్లో ఇచ్చిన దాంట్లో ఎక్కడ తప్పు జరుగుతుందో మీరు ఎత్తి చూపండి. ఓకే, దాంట్లో మేము జవాబు చెప్పగలుగుతాం. ఇంకో విషయం, మీరు ఎవరైనా కానీ ఎమ్మెల్యే అయినా, హరీష్ రావు ఒక సేవకుడు. సేవకుడు అంటే ప్రజలు గెలిపించిన సేవకుడు. మంత్రులైనా ముఖ్యమంత్రులైనా వాళ్ళకు ప్రజలకు జవాబు చెప్పే రకంగా ఉండేది. నా ఇంట్లోకి ఏదో పోతుంది అన్నట్టు మాట్లాడుతున్నావు, నీ భవిష్యత్తు ఏముంటది? నువ్వు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తాయి. అవి చట్టపరంగా ఎవరు ఏం చేసినా, నువ్వు ఏం చేసినా, కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేస్తా దాన్ని 33 నెలల తర్వాత చూస్తుంది. మేము స్వతంత్రంగా గట్టిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా చేస్తున్నాం. మీ సంక్షేమ ఫలాలను ప్రతి పైసా కూడా రుణాలు తెచ్చినా ఏది తెచ్చినా మిస్యూజ్ కాకుండా
పద్ధతిగా పోయే రకంగా చూస్తున్నాము. దాంట్లో ఎక్కడ తప్పు జరగదు. ఆ తప్పుల గురించి మీరు మాట్లాడండి. ఏదో నా ఇంటికి వస్తున్నాడు, నేను కష్టపడేదో కట్టినా దాని గురించి అడగదు. రైతులకు సంబంధించింది ఖచ్చితంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. రైతు రుణమాఫీ చేస్తుంది, రైతు భరోసా ఇస్తుంది, వాళ్ళకి సంబంధించిన ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది. స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకు అంటే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూసే కదా ప్రజలు నమ్ముతారు. ప్రజల మీద నమ్మకాన్ని పెట్టుకోకుండా ఏదో మనకు ఛాయిస్ ఇచ్చింది చట్టపరంగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడకుండా ఓన్లీ సోషల్ మీడియాలో ఏదో తప్పు ఒప్పులను మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీని దుబ్బెత్తు పోస్తే ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంది. ఈ రోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నది. సుమారుగా 54 లక్షల కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం ఇస్తుంది. 1,15,00,000 కుటుంబాలకు ఇస్తుంది. అదే రకంగా సబ్సిడీలు ఇస్తున్నది. అన్ని రకాలుగా సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ అనుకోండి, మహిళలకు అనుకోండి. మహిళలకు సుమారుగా 57,000 రుణము అంటే ఇంట్రెస్ట్ లేని రుణాలు ఇస్తుంది. ఎన్నో సంక్షేమ ఫలాలను చూసి భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు మేము 27 నెలల ప్రభుత్వంలో భవిష్యత్తును ఆలోచన చేసి ఈ రోజు 3 సంవత్సరాలు 33 నెలల గురించి ఆలోచన చేస్తలేం. ఇంకా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాం. మేము చేసిన తప్పులు ఏమనుకుంటే ఎత్తు చూపండి, దానికి సజెషన్ చేయండి. మిస్యూజ్ అనేది ఇప్పుడు మేము ఇంతకు ముందు మిస్యూజ్ గురించి ప్రతిదీ కేసులో ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఈ కాస్ట్ రేట్స్ ఉంది, ఈ తర్వాత ఈ కాళేశ్వరం గురించి కూడా సిబిఐ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూడాల్సింది సిబిఐకి. అంటే దానికి జరిగిన తప్పుల గురించి ఇంతకు ముందు ఏటీఎం లాగా ఉందని సెంట్రల్ మినిస్టర్ గారు మాట్లాడారు, అంటే ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, ఎంతో మంది మాట్లాడడం జరిగింది. దాని గురించి చర్య అనేది చట్టం తన పని తాను చేసుకోబోతుంది. భవిష్యత్తు అనేది కూడా అదే రకంగా ఉంటుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము చెప్తున్నాము, మేము ప్రజా సేవకులుగా ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చేసుట్లో మేము ఉంటాము. రెవెన్యూను బట్టే రెవెన్యూను కూడా సప్లై చేయడం అంటే రెవెన్యూను కూడా పంచడానికి మేము ఉన్నాము. 2 లక్షల పెన్షన్స్ పెంచి ఇవ్వగలుగుతున్నాము. సుమారుగా ఇంతకు ముందు దానికంటే ఈ రోజు 15 లక్షల కుటుంబాలకు అంటే సుమారుగా 15 లక్షల కుటుంబాలకు పైన దీనికి ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అవుతుంది. 60 లక్షల కుటుంబాలకు రుణమాఫీ, ఒక 10 లక్షల కుటుంబాలకు జరగకుండొచ్చు. దాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి రెడీ ఉన్నాం. ఇంకా టైం ఉన్నది. టైం ప్రకారం మీరు కూడా ఆ రోజు దళితులకు ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఎక్కడ పోయింది? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? ఇదే బంధిస్తాము, అన్ని బంధువులు ఇస్తామన్నారు. మీరు కూడా మాట ఇచ్చిన ఎన్నో పోయినాయి. ప్రభుత్వం కూడా ప్రతి వారి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, అది ఎక్కడ పోయింది? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మాటలు అంటే ఎవరైనా ఏ పార్టీ అయినా మాటలు చెప్పడం కాదు, చేతలు చేసిన వారినే జనం ఆకట్టుకుంటుంది, జనం అండగా నిలుస్తుంది అనేది స్వతంత్ర న్యూస్ ఖచ్చితంగా క్లారిటీగా చెప్తుంది. ఈ మాటలు కాదు, చేతలు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, లేదంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా కానీ మాటలు కాదు, చేతలు చేయాలి. ప్రజల మండదండలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ చేతలు చేసిన వారికే ప్రజలు మండలు కొడతారనేది స్వతంత్ర న్యూస్ తెలుపుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న వారికి నార్పాజ్ నరసింహరావు గారికి, బొమ్మెర రామూర్తి గారికి, అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారికి, గంగాపురం వెంకరెడ్డి గారికి, జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి బిగ్ టాక్తో మళ్ళీ వెళ్తాం. చూస్తుండండి స్వతంత్ర.